అందరికీ నమస్కారం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం సాటర్డే యోగా. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన, గాయత్రి మంత్రం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రాణాలని, పవిత్రతని, ఆనందాన్ని ప్రసాదించి భగవంతుడాను సర్వజ్ఞుడు, సకల జగత్కు సృష్టికర్తవు. నీ ఆనంద స్వరూపం తెలిసిన ఆలోచన నుంచి మమ్మల్ని సత్కరణ తీసుకుని పోమర్థం. అలాగే నెమ్మదిగా కళ్ళు తెరవండి. అలాగే కాళ్ళు ఫ్రీ చేసుకోండి. ఫస్ట్ వార్మప్ చేద్దాం. కాళ్ళు అటు ఇటు అనుకోవాలి. ఇలాగా మళ్ళీ చక్కగా ఇలా ఇలా అందాం. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్. ఇది ప్రతిరోజు రెగ్యులర్గా చేసేది. ఇప్పుడు ఈరోజు మెడ ఎక్సర్సైజ్ చేద్దామండి. ఫస్ట్ మెడకి సంబంధించిన వామప్లు చేద్దాం. నెమ్మదిగా ఈ చేతిని ఇలా పెట్టుకోండి. నడు స్ట్రైట్ పెట్టుకోండి. తల నెమ్మదిగా తిప్పండి. స్లోగా రావాలి. మళ్ళీ స్లోగా స్ట్రైట్ రావాలి. స్లోగా రైట్ వైపు రావాలి. మళ్ళీ అలాగే స్లోగా స్ట్రైట్ పెట్టాలి. మళ్ళీ ఇలా పెట్టాలి. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్, మళ్ళీ ఇలా స్లోగా తిప్పాలి. ఇలా కొద్దిసేపు చేయాలి, ఎక్కువసేపు చేయకూడదండి మెడ ఎక్సర్సైజ్. కొంచెం సేపు అంతే. ఏదో మనకి మెడకు సంబంధించిన థైరాయిడ్ ప్రాబ్లమ్స్ నివారణకు సంబంధించి, అలాగే ఇక్కడ మెడ వెనకాల బాగా ఉన్న పెయిన్స్ గురించి కొంచెం సేపు చేద్దాం అంతే. తర్వాత కాలు ఇలా పెట్టుకో. ఈ కాలు మీకు పొట్ట భాగం బాగా తగ్గాలంటే ఇలా చేయండి. ఈ కాలు ఎక్కడ ఉంది, ఈ కాలు ఎక్కడ ఉంది, ఈ కాలు ఎక్కడ ఉంది, ఈ కాలు ఎక్కడ ఉంది, ఇలా పెట్టుకోండి. చూడండి, ఫాస్ట్గా చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. చూడండి, పొట్ట తొడభాగం టచ్ అవుతుంది. బాగా ఎక్కువ ప్రభావం పడుతుంది. చూడండి. మళ్ళీ అలాగే ఈ కాలు ఇలాగే పెట్టుకోండి. ఈ కాళ్ళలో పెట్టుకో, ఇలా పెట్టుకో, ఇలా పెట్టుకో. మళ్ళీ ఇంకా దగ్గరగా పెట్టుకోవచ్చు. ఇంకా ఇలా ఇలాగా కొద్దిసేపు అటు 20 టైమ్స్, ఇటు 20 టైమ్స్ చేయాలి. ఓకే అండి. ఇప్పుడు ఈ రెండు చేతుల్ని ఇలా 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 పెట్టుకుని ఇలా బాడీ ఇలా 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 కొద్దిసేపు చేయాలి. మళ్ళీ రిలాక్స్గా వచ్చేసేది. ఇలా చాలా రిలాక్స్గా ఉండాలి. మళ్ళీ ఇదిగోండి, ఇలా పెట్టుకుని మ్యాక్సిమం ఇలా రావాలి. ఇలా వచ్చి క్లాక్ వైజ్ వచ్చి ఇలా, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా చేద్దాం. మళ్ళీ కాళ్ళలో తెచ్చుకోండి. మళ్ళీ కాళ్ళలో పెట్టుకోండి. ఇలా పెట్టుకుని మళ్ళీ ఇలా క్లాక్ వైజ్, క్లాక్ వైజ్, మళ్ళీ ఇలా యాంటీ క్లాక్ వైజ్.
ఇలాగ మనం కొద్దిసేపు చేస్తాం. మళ్ళీ రిలాక్స్ పొజిషన్. మళ్ళీ నిలబండి. ఇలాగా కాళ్ళ మీద ఇలా కాళ్ళు చేతి మీద ఇలా బాడీని అంత పైకి తీసుకురండి. బాడీ ఇలా పైకి తీసుకొచ్చాం. ఇలా 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 ఇలాగే గుప్పుడు కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఇలా గుప్పుడు పెట్టుకుని కూడా ఇలా చేయొచ్చు. ఇలా 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 మళ్ళీ ఇలా 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 అలా కొద్దిసేపు రిలాక్స్. చూడండి, ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకుని ఇలా వచ్చినాయి. ఈ చెవి పట్టు లాగుతున్నాయి. 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలాక్స్. ఇలా ఎక్కువసేపు చేయడానికి ట్రై చేయండి. ఇదిగోండి, ఈ కాలు ఇలా పెట్టుకుని ఇలా ఇవన్నీ వాపులు అండి. ఇవి మడం నొప్పులు తగ్గిస్తుంది. ఇందాక మనం నడుము చుట్టూ తిప్పాం కదండి, ఆ తిప్పడం వల్ల నడుము పార్ట్ అంతా తగ్గిపోతుంది బాగా. మళ్ళా పెట్టుకుని ఈ పాద వెనక్కి వస్తున్నప్పుడు అది ముందుకు రావాలి. అది ఇలా అంతే. కొద్దిసేపు రిలాక్స్. ఇదిగోండి, ఈ 2 చేతుల్లో పెట్టుకోండి. కాళ్ళు పైకి తీసుకొచ్చి 2 చేతులు కింద తీసుకొచ్చాక ఇప్పుడు మీ వేళ్ళు 2 అలా వెనక్కి. సయాటిగా ఉన్న వాళ్ళకి అద్భుతమైన స్థితి. ఇలా మళ్ళీ ఇలా 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 చేస్తుండండి. ఇలా చేయాలి. నరాలు లాగడం. పొద్దున్నే నిద్ర లేవగానే చాలామందికి కాళ్ళు నరాలు లాగుతుంటాయండి. లేవాలంటే బద్ధకంగా వేస్తుంది, నడవాలంటే చిరాగ్గా ఉంటుంది. కాళ్ళు లాగుతున్నట్టు. ఆ వీక్నెస్లన్నీ, ఆ బలహీనతలన్నీ ఇలా చేయడం వల్ల మనకి తగ్గిపోతుంది. కొద్దిసేపు రిలాక్స్. శ్వాస తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు రైట్ లెగ్ ముందు తీసుకోండి, లెఫ్ట్ లెగ్ అని తీసుకోండి. ఈ హనుమాన్ పొజిషన్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. ఇలా ఈ పాదం కింద ఇలా పెట్టుకుని ఇలా ఉండండి. ఈ పాదంతో చేతులు నొక్కబడుతుంటాయండి, అరిచేతులు బలం చేకూరుతాయి. ఓకే, మళ్ళీ ఈ కాలుతో చేద్దాం. ఇలాగ ఈ కాలు కింద పెట్టేసుకోండి, ఇదిలో పెట్టుకోండి. నొక్కి ఇక్కడ ఈ కాలు వచ్చి మోకాలు తాగడానికి ట్రై చేయండి. ఈ హనుమాన్ పొజిషన్ వల్ల బరువు బాగా తగ్గుతారు. మళ్ళీ అలా రిలాక్స్కి వచ్చేసి అలాగే ఇప్పుడు రైట్ లెగ్ ముందు తీసుకోండి, లెఫ్ట్ లెగ్ వెనక్కి తీసుకోండి. మళ్ళీ ఇలాగే వచ్చేసేయండి. ఇలా ఓకే, ఈ చెయ్యి ఇలా తీసుకోండి. తీసుకుని ఇలా లెఫ్ట్ హ్యాండ్ ఇంకా
మళ్ళీ అలా స్ట్రైట్ రండి, మళ్ళీ అలా రైట్ వైపు, మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ అలా రెండు చేతులు కింద తీసుకోండి, మళ్ళీ కాలు మార్చుకోండి, కాలు మార్చుకుని మళ్ళీ అలా పెట్టుకుని అలా లెఫ్ట్ రైట్, మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ రైట్, మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ అలా కాలు అలా కింద తీసుకోండి, మళ్ళీ కాలు అలా ముందు తీసుకోండి, కొంచెంసేపు రిలాక్స్. ఇంకొని హనుమాన్ స్థితిలో రైట్ లెగ్ ముందు తీసుకోండి, లెఫ్ట్ లెగ్ అని తీసుకోండి, కాళ్ళ పెట్టుకోండి, ఇలా రావాలి, ఇలా రావాలి. ఇది ఇలా ఎందుకు పెట్టుకున్నారు? ఇక్కడ గెద ఉంది, మీకు గెదను పెట్టుకుని స్వామి ఇలా అన్నారు. ఇలా ఎప్పుడైతే ఇలా అంటామో ఈ భుజాల దగ్గర నరాలన్నీ యాక్టివ్ అవుతాయండి. మళ్ళీ రిలాక్స్, మళ్ళీ ఈ కాదు, మళ్ళీ ఇలా, మళ్ళీ రిలాక్స్, మళ్ళీ చూడు, మళ్ళీ రైట్ లెగ్ ముందు పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి, ఈ చేయి ఇలా పెట్టుకోండి, ఈ చేయి ఇలా తీసుకున్నాం. అంటే స్వామి లక్ష్మణుడు స్పృహ కోల్పోయినప్పుడు, మృత్యు అంచుల్లో ఉన్నప్పుడు సంజీవి పర్వతం తీసుకొచ్చాడు ఆంజనేయ స్వామి. ఈ పొజిషన్లో తీసుకొచ్చాడు. ఈ చేతిలో పర్వతం ఉంది, ఈ చేతిలో గెద ఉంది. ఇలా ఉంది. ఈ చేయడం వల్ల చెప్పాను కదా, మెడ నరాలన్నీ యాక్టివ్ అవుతాయి. ఇలా మీరు ఒక నిమిషం కంటే ఎక్కువ ఉండలేరు. మళ్ళీ కాలు మార్చు, మళ్ళీ ఈ చేయి ఈ గదలా పెట్టుకో, మళ్ళీ ఇలా మీరు చేస్తుండొచ్చు. మళ్ళీ ఇలా పెట్టుకుని మళ్ళీ ఈ చేయి ఇలా మార్చుకుని ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఈ చేయి ఇలా మార్చుకుని ఇలా పెట్టుకుని ఇలా అనొచ్చు. ఓకే, ఇలాగా మార్చి మార్చి మీరు చేస్తుండొచ్చండి. దీనివల్ల నరాల్లో మెడ వెనకాల నరాలన్నీ యాక్టివ్ అవుతాయి. మళ్ళీ అలా వచ్చేసాం. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఈరోజు మీకు గోముఖ సూర్య నమస్కారాలు చెప్తాను. అది ఏ విధంగా చేయాలో నేను చేస్తూ మీకు చూపిస్తాను. ఆ విధంగా చేయండి. గోముఖ సూర్య నమస్కారాల వల్ల మనకి ఎముకలు బాగా బలపడతాయి. భుజాల సంబంధించిన వ్యాధులు నివృత్తి అవుతాయి. సయాటికా లాంటి సమస్యలు వదులుతాయి. పక్షవాతాలు, చేయి పక్షవాతాలు, చేతుల పక్షవాతాలు రాకుండా ఉంటాయి. ఇలాగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనం చేద్దాం. ఫస్ట్ పొజిషన్, లెఫ్ట్ హ్యాండ్ని పైకి తీసుకోండి, ఈ రైట్ హ్యాండ్ ఇలా తీసుకోండి. ఇలాగా వెనకాల రెండు చేతులు జాయింట్ అవ్వాలి. నేను చూడండి ఎలా చూపిస్తుంది. ఇంకోటి ఇలా జాయింట్ అవ్వాలి. ఇలా జాయింట్ అయ్యాక కొంచెం బాడీ, తల, మెడ కొద్దిగా వెనక్కి పెట్టుకోండి. ఇది రెండో పొజిషన్. ముందుకు వస్తాను. ఇలా ఒక 30 సెకండ్ దాకా ఉంటాం.
మళ్ళీ శ్వాస వదులుతూ అలాగే ఎంత వస్తే అంత, ఎక్కువ ఇబ్బంది పడవలసిన అవసరం. హస్తపాదోత్తాసలో గోముఖ సూర్య నమస్కారం. ఇలా మనం ఒక 30 సెకండ్స్ దాకా ఉండాలి. తర్వాత నెమ్మదిగా చేయని అలా తీసుకుని రైట్ లెగ్ని ఇలా వెనక్కి తీసుకుని భూమి మీద ఉంచేయండి ఇలా. ఓకే, భూమి మీద ఉంచి ఇలా ఈ కాలు పైకి తీసుకోండి. ఓకే, మళ్ళీ ఈ చేయి ఇలా తీసుకోండి, ఇది ఇలా పెట్టుకోండి, వెనకాల జాయింట్ చేయండి, అలా ఉండండి. ముందు చూపించారుగా చేతులు ఎలా జాయింట్ చేయాలి వెనకాల, ఆ విధంగా ఉండాలి. ఇలా కొద్దిసేపు ఉండాలి. మళ్ళీ శ్వాస ముక్కుని మోకాలు పెట్టండి. మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ అలాగే రండి. ఇప్పుడు 2 చేతుల్ని అలా కింద తీసుకోండి, ఇలా పెట్టుకోండి, ఈ కాళ్ళు వెనక్కి తీసుకోండి. ఓకే, మీ నుదురు వచ్చి భూమికి పెట్టుకోండి. ఇలా ఫస్ట్ నుదురు, మళ్ళీ ఈ చేయి ఇలా వెనక్కి పెట్టుకోండి, ఇలా మళ్ళీ జాయింట్ చేసుకోండి. పర్వతారోహణ స్థితిలో గోముఖాసనం. మళ్ళీ ఇలా 30 సెకండ్స్ ఉన్నది. నెమ్మదిగా తీసి నెమ్మదిగా సాష్టాంగ ప్రణవాసంలో గోముఖాసనం. కొద్దిసేపు సెట్ చేసుకోండి. కాలు వేళ్ళు, మోకాళ్ళు, చెస్ట్, గెడ్డం అలా సెట్ చేసుకోండి. ఫస్ట్ చేతులు, ఇప్పుడు చేతి ఇలా చేతి మళ్ళీ జాయింట్, గెడ్డం భూమి పెట్టుకోండి, ఇలా జాయింట్ చేసుకోండి. కాలు వేళ్ళు, మోకాళ్ళు, చెస్ట్, గెడ్డం అంతే, భూమి కానబడు. మళ్ళీ చెస్ట్ ఇలా పైకి తీసుకోండి. భుజంగాసనంలో గోముఖాసనం. సూర్య నమస్కారం, ఇది భుజంగాసన స్థితి. మళ్ళీ నెమ్మదిగా 2 చేతులు తీసుకుని అలా తీసుకుని ఇలా మళ్ళీ పర్వతారోహణ స్థితిలో సూర్య నమస్కారం చేయాలి. సెట్ చేసుకోండి అన్నది. మళ్ళీ అలా పడి నెమ్మదిగా మళ్ళీ ఒక 30 సెకండ్స్ ఉన్నాక మళ్ళీ ఏ కాలు వెనక్కి తీసుకున్నామో అదే కాలు ముందు తీసుకోవాలి. ముందు తీసుకుని మళ్ళీ బాడీని అలా సెట్ చేసుకుని ఈ చైన్ అలాగా, ఈ చైన్ అలా అలా ఉంది. మళ్ళీ శ్వాస వదులుతూ ఈ ముక్కుని తీసుకొచ్చి మోకాలు.
మళ్ళీ రెండు చేతులు తీసుకోవాలి. ఇందులో ఏ పొజిషన్కి వచ్చినా రెండు చేతులు మామూలు తీసుకొచ్చి మళ్ళీ అప్పుడు చేయాలండి. ఇలా వచ్చేసాక ఇలా వచ్చాక కానీ మళ్ళీ అలాగే ఆ పొజిషన్ నుంచి రాకూడదు, అది కష్టంగా ఉంటుంది. ఓకే, ఇంకా మంచొచ్చు మీ ఓపిక. మళ్ళీ కొద్దిగా మెడ చేతులు వెనక్కి విశుద్ధి చక్ర ప్రభావంలోని అలాగే 30 సెకండ్స్ ఉన్నాక మళ్ళీ ఇలా స్ట్రైట్గా ఉండాలి పట్టు. మళ్ళీ అలా నెమ్మదిగా చేయాలి. అదేవిధంగా ఇటువైపు కూడా ఇలా పట్టుకుని కూడా మీరు ఒక సూర్య నమస్కారాలు చేయాలి. ఎక్కడ ఇబ్బంది పడకూడదు. ఇది ఏం చేస్తారంటే చేతులు వెనక్కి అందనప్పుడు ఖర్చు పెట్టుకోండి, ఒక ఖర్చు పెట్టుకోండి. అలాగే పోస్టింగ్ మధ్య ఈ చేతులు తీసేసి వెనక్కి వెళ్ళేటప్పుడు ముందుకు వచ్చేటప్పుడు చేతులు హెల్ప్తో తీసుకుని పోస్టింగ్కి వచ్చాక అప్పుడు ఇలా చేతులు పెట్టుకోవడం గట్రా చేయండి. ఇబ్బంది పడి చేయొద్దండి, మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. ఓకే, ఇది గోముఖాస స్థితి. దీని ప్రయోజనం ఇంతకుముందు చెప్పాను. ఎగస్ట్రా పొజిషన్ బరువు కూడా బాగా తగ్గుతామండి. ఓకే, ఇప్పుడు రైట్ లెగ్తో 3, లెఫ్ట్ లెగ్తో 3 సూర్య నమస్కారాలు చేద్దాం. ఓం మిత్రాయ నమః, ఓం రవి నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచ్యే నమః, ఆదిత్యాయ నమః, శవిత్రే నమః, అర్కాయ నమః, భాస్కరాయ నమః, ఓం మిత్రాయ నమః, రవి నమః, సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచ్యే నమః, ఓం ఆదిత్యాయ నమః, శవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం రవి నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచ్యే నమః, ఓం ఆదిత్యాయ నమః, శవిత్రే నమః, అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. రైట్ లెగ్తో 3 అయిపోయినాయి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో 3 సూర్య నమస్కారం. ఓం మిత్రాయ నమః, ఓం రవి నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచ్యే నమః, ఆదిత్యాయ నమః, శవిత్రే నమః, అర్కాయ నమః, భాస్కరాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం రవి నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచ్యే నమః, ఆదిత్యాయ నమః, శవిత్రే నమః, అర్కాయ నమః, భాస్కరాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం రవి నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, మరీచ్యే నమః, ఆదిత్యాయ నమః, శవిత్రే నమః, అర్కాయ నమః, ఓం భాస్కరాయ. అలాగా రైట్ లెగ్తో 3, లెఫ్ట్ లెగ్తో 3, లేకపోతే మీ ఇష్టం. రైట్ లెగ్తో 6, లెఫ్ట్ లెగ్తో 6 కూడా చేయొచ్చు. అలా కొద్దిసేపు శవాసంలో విశ్రాంతి. ఈరోజు మనం చేస్తున్నాం తాడాసన్ అండ్ నావాసన్. ఈ తాడాసన్ చేయడం వల్ల మనకి 200 ఎముకలు సాగుపడతాయి, నరాల వీక్నెస్ రాదు. ఈరోజు చేసేవే. ఈరోజు మీకు చూపిస్తున్నా. ఇలా గుప్పుడు బిగించుకోండి, ఇలా పడుకోండి, బాగా సాదియాలి. ఈ కాళ్ళ పెట్టుకోండి, ముందు పుష్ చేయాలి, పైన
కాలు వేలి మీద పెట్టుకున్న పై కాలుని బాగా ముందుకు సాగాలి. రెండు కొంచెం బాగా సాగునే శ్వాస సారీ రిలాక్స్. మళ్ళీ అలాగే ఈ కాలు విషయాన్ని సారీ సారీ రిలాక్స్. ఇది సామాన్య శ్వాసలో సాధియాలండి. 1 నిమిషం పాటలో సాధియాలి. తర్వాత మనం చేస్తున్నాం నావాసన్. నావాసన్ ఇప్పుడండి రిలాక్స్ రిలాక్స్. అలా చేస్తుండండి, కొద్దిసేపు అలా ఉండండి. దీని కౌంటర్ ఆసన్ కోణాసన్. ఈ కాలు ఇది కాళ్ళు పెట్టుకోండి. ఓకే, ఇలా సాధ్యం కౌంటరాస్. కోణాసన్ కౌంటరాసన్ కోణాసన్. వీళ్ళు అలాగే నెమ్మదిగా రండి. కాలు మార్చుకోండి. కాలు మార్చుకుని అలాగే పైకి అలాగే మళ్ళీ నెమ్మదిగా ఇటు 6 నిమిషం ఇటు 6 నిమిషం ఉండి మీరు చేయండి. ఓకే అండి. ఇది కౌంటర్ ఆసన్ కోణాసన్. ఇలా రావాలి, ఇలా అంటే ఈ కాలు మీద కాలు వేసుకుని మీరు చేయాలి. మళ్ళీ రివర్స్ చేసుకోండి. ఇలా ఇలా ఇలాగా కొద్దిసేపు చేయాలి. చేయడం వల్ల మన నడుము నొప్పి కట్ట తగ్గుతుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇలా చేస్తున్నాం అకర్ణ ధనురాసన్. అకర్ణ ధనురాసన్ ఇలా బాణం ఇలా వేస్తాం కదండి, చెవిదాకా తీసుకొస్తాం బాణాన్ని. చెవిదాకా తీసుకొచ్చి వదులుతాం. ఇది కూడా అంతే, ఇలా చెవిదాకా తీసుకొచ్చి వదులుతాం. ఒకసారి ముందు మొదటి స్థితి చేద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఇది మొదటి స్థితి. ఇక రెండవ స్థితి 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఈ కాలుతో 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. కాళ్ళు అటు ఇటు అనుకోండి. ఇది రెండో స్థితి. ఇక మూడో స్థితికి వెళ్దాం. మూడో స్థితికి వచ్చేటప్పుడు ఎలా చేద్దామంటే ఈ కాళ్ళు ఇలా పెట్టుకున్నాం, ఇది ఇలా పెట్టుకున్నాం. ఓకే, ఈ చెయ్యి ఇలా పెట్టుకున్నాం. ఈ చెయ్యి రైట్ హ్యాండ్ ఏమో లెఫ్ట్ లెగ్ వేలు పట్టుకుంది, లెఫ్ట్ హ్యాండ్ ఏమో రైట్ లెగ్ వేలు పెట్టుకుని ఇలా తీసుకు ఇది అంటే చెవిదాకా వేలు రావాలి. ఇలా ఒక 30 సెకండ్స్ దాకా ఉండాలి. మళ్ళీ రిలాక్స్. మళ్ళీ ఇదే ప్రక్రియ ఈ కాలుతో చేద్దాం. ఇలా పెట్టుకున్నాం, ఇలా ఇలా రావాలి. ఇది మూడో స్థితి. ఇది చేయడం వల్ల కిడ్నీ లివర్స్ బాగా పనిచేస్తాయి, పొట్టభాగం అంతా తగ్గుతుంది, పేగులో కొవ్వు కరిగిపోతుంది. చాలా ప్రయోజనాలు అండి. ఇది చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
విధంగా చెప్పాలంటే అన్ని అవయవాలకు ప్రభావం పడుతుంది, సర్వ రోగాల్ని నివారణ చేస్తుంది. రిలాక్స్ చేయబోతున్నాం. గర్భాసనం. ముందు పద్మాసనం రండి. సుఖాసనం కానీ సిద్ధాసనం కానీ పద్మాసనం ఎలాగే రావచ్చు. మళ్ళీ యాంటీ క్లాక్. ఇది మనం ప్రతిరోజు చేసేదేనండి. మళ్ళీ అలా పైనుంచి రిలాక్స్. ఇలా కొద్దిసేపు రిలాక్స్ కూర్చోండి. శ్వాస మీద ధ్యాసించండి. ఇప్పుడు మనం చేస్తున్నాం గర్భాసనం. ఈ గర్భాసనం చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. మనం ఎంత చేయగలిగితే అంతే చేద్దాం. మామూలు సుఖాసనంలో కూడా మనం గర్భాసనం చేయడానికి ట్రై చేద్దాం. ఇలా పెట్టుకోండి. ఇలా ఈ రెండు ఇలా పెట్టుకుని ఇలా రావడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఇది ఈజీ. ఇది ఇలా ఇలా ఈజీ. ఒక్క 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 ఒక్క. ఈ గర్భాసనం వల్ల కడుపులోని రుగ్మతలన్నీ పోతాయి, పేగుల్లో కొవ్వు పొరిపోతుంది, పురుగులు పట్టడం పోతుంది, కడుపులో పురుగులు నశిస్తాయి. ఓకే అండి. అలాగే సిద్ధాసనంలో కూడా దీని గర్భాసనం మనం ఇలా పెట్టుకుని చేయొచ్చు. ఇలా కొద్ది. ఓకే అండి. ఇప్పుడు మరి అసలు గర్భాసనం ఏ విధంగా చేయాలి సార్ చూపిస్తాను. మనం అమ్మ గర్భంలో, తల్లి గర్భంలో ఎలా ఉంటామో ఆ పొజిషన్లో ఉంటాం కాబట్టి ఇది గర్భాసనం. పెట్టుకుని పద్మాసనం వేసుకుని ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకుని ఇలా ఇది చేసేటప్పుడు వెనకాల గోడకు సపోర్ట్ తీసుకోండి, లేకపోతే బ్యాలెన్స్ తప్పిపోతుంటారు, వెనకాల పడిపోతుంటారు. ఓకే అండి. ఇది గర్భాసన స్థితి అండి. చూడండి ఎంత ఇది చేశాక సర్వ అవయవాలకి చక్కటి రక్త ప్రసరణ కలుగుతుంది. చాలా రిలాక్స్గా ఉంటుంది. మనకి అబ్జర్వ్ చేయండి. అలా కొద్దిసేపు శ్వాస సామాన్యం చేసుకోవాలి. రిలాక్స్ వచ్చేసి రిలాక్స్. కాళ్ళు చేతులు అటు ఇటు అనుకోండి. కొద్దిసేపు రిలాక్స్. వజ్రాసనం కొద్దిసేపు అలా కూర్చోండి రిలాక్స్గా. హాయిగా శ్వాస వదులుతూ ఉండాలి. ఈరోజు మనం గోముఖ ఆసన స్థితులు మనం చేస్తున్నాం. చక్కగా చూడండి. ఈ కాలు అలాగే ఉంది, ఈ కాలు అలాగే తీసుకో ముందుకి. ఓకే. వెనకాల ఏ విధంగా అది ఉంటుందో మీకు చూపిస్తాను. వెనక ఈ చెయ్యి షేక్ హ్యాండ్ తీసుకోవాలి.
ఒకవేళ ఇవి అందలేదనుకోండి కర్చీఫ్ సాయంతో కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే ముందుకు వచ్చేది కొద్దిసేపు అలా ఉన్నా. మళ్ళీ అలాగే అలాగే రెండు చేతుల్ని మళ్ళీ ఇటువైపు తిరిగి చూపిస్తాను. దీనివల్ల పైల్స్ ప్రాబ్లమ్స్ అంటే మూలశంక నివారణ అవుతుంది, మలబద్ధకం పోతుంది, పేగులన్నీ చక్కగా పనిచేస్తాయి, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక పోషన్ ఇలాగే కదా ఇలా పెట్టుకున్నా కదండి, ఇది నెమ్మదిగా అలా రిలీజ్ చేయాలి. చేసి ఈ కాలు ఇలా పైన పెట్టు, ఈ కాలు ఇలా పైన పెట్టుకోవాలి. ఇది సమానంగా రావడానికి ట్రై చేయాలి. ఈ మోకాలు సమానంగా రావాలి. అలాగే ఈ మోకాలు సమానంగా రావాలి. అంటే ఈ మోకాలు అన్నీ ఒకే లెవెల్లో ఉండాలి. దాన్నే గోముఖాసనం అంటాం. ఆవు చూసారు ఇప్పుడు చూడండి, ఇది సమానంగా వస్తాయండి, అందుకే గోముఖాసనం అయింది. ఇది ఇలా పెట్టు, ఇలా కొద్దిసేపు ఉండాలి, కళ్ళు మూసుకోవాలి. ఇలా చూపించాను కదా షేక్ హ్యాండ్, అది వెనకాల మన చేయాలి షేక్ హ్యాండ్ తీసుకొని అలా ఉండాలి. ఇలాగ 30 సెకండ్స్ నుంచి 1 నిమిషం, 60 సెకండ్స్ అంటే 1 నిమిషం దాకా ఉండి మళ్ళీ పూర్తి శ్వాస వదిలితే మీ ముక్కు వచ్చి మోకాలు టచ్ చేయాలి. మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ అలాగే రావాలి. మళ్ళీ ఇలా పీల్చుకుంటాం. మళ్ళీ ఈ కాలు ఇలా స్ట్రైట్ తీసుకోవాలి. మనం ఎలా వచ్చామో మళ్ళీ అలాగే రావాలి. మళ్ళీ ఈ కాలు ఇలా చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ వజ్రాసనంలో అలా యథాస్థితి వజ్రాసనంలో ఉంటుంది. హాయిగా శ్వాస తీసుకుంటుంది. కొద్దిసేపు రిలాక్స్. ఇదే క్రియ ఈ కాలుతో కూడా మనం చేయాలి. ఈ చేయి ఇలా తీసుకున్నాం, ఇంతకు ముందు లాగానే ఈ చేయి లాగా షేక్ హ్యాండ్ తీసుకున్నాం. కొద్దిసేపు అలా ఉన్నాం. మళ్ళీ అలాగే ముందుకు రండి. ఎక్కువే కూడా ఆక్కలేదు, ఆ మాత్రం ఉంటే సరిపోతుంది. మళ్ళీ అలా శ్వాస తీసుకుంటూ అలా మళ్ళీ 2 చేతుల్ని అలా కిందకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కాళ్ళు ఇలా పైన పెట్టుకోవాలి. మళ్ళీ ఈ మోకాలు సమానంగా రావడానికి ట్రై చేయాలి. ఓకే, అయ్యాలి. ఇప్పుడు ఎప్పుడు కూడా ఏ మోకాలు పైన ఉంటుందో ఆ చేయిని మీరు పైకి తీసుకోవాలి. రైట్ మోకాలు పైన ఉంది కాబట్టి రైట్ చేయనే మీరు పైకి తీసుకోవాలి. అదే గుర్తు, అటైనా ఇటైనా. మళ్ళీ అలా ఈ చేయలు తీసుకోండి, వెనక నుంచి మళ్ళీ టచ్ చేయండి, వెనకాల లాక్ చేసుకోండి. అలా ఉండండి కొద్దిసేపు. మళ్ళీ అలాగే ముక్కొచ్చి మోకాలు టచ్. ఇలా 30 సెకండ్స్ ఉన్నాక శ్వాస పీల్చుకుంటే అలా వచ్చి నెమ్మదిగా చేయిని ఇలా తీసుకోవాలి. ఇలాగా మీ చేయిని ఇలా కూడా ఇలా అనుకోవచ్చు. ఇలా అనుకుని ఈ చేయిని ఇలా పెట్టి ఇలా తిరగవచ్చు.
చేయడం వల్ల తొడభాగాల యాక్టివ్ అవుతుంది, బాగా తొడభాగాలు. అలాగే ఈ కాలుతో కూడా మనం చేయొచ్చు. ఇలా పెట్టుకుని ఇలా రిలాక్స్. ఈ గోముఖాసనాలు అద్భుతమైన స్థితులు అండి. మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, భగవతత్వాన్ని ఆకలింపు చేస్తుందండి. 7 చక్రాల్లోకి చక్కటి రక్త ప్రసరణ కలుగుతుంది. సేపు అలా కూర్చోండి, రిలాక్స్, కాల్ రిలాక్స్. మళ్ళీ వజ్రాసన్. కొద్దిసేపు అలా ఉన్నాం. ఇప్పుడు మార్జలాసన్. ఈ రోజు మనం చేసేదండి మార్జలాసన వద్దాం. ఇలా నెమ్మదిగా చేద్దామండి. ఇంతకుముందు చెప్పాను గర్భిణీ స్త్రీలు కూడా చేయొచ్చండి. అలాగే నెమ్మది నిరాళంబనాసనం లేదా నిరాడంబరాసనం. ఇలా నడుము నొప్పికి ఎంతో మంచిది. ఇలా ఇలా అందం కూర్చో. మళ్ళీ రిలాక్స్. ఈరోజు మనం నౌకాసన స్థితులు చేద్దాం. 2 చేతుల్లో పెట్టుకో, 2 కాళ్ళలో పెట్టు. రైట్ లెగ్, రైట్ హ్యాండ్ తలదాకా పైకి తీసుకో. ఈ కాలు ఇంకా పైకి తీసుకురావచ్చు, ఇది ఇలా రావచ్చు, బ్యాలెన్స్ చేసుకుని ఉండవచ్చు. ఇలా కొద్దిసేపు ఉన్నాక నెమ్మదిగా వెళ్ళాలి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ తల. ఇలా కొద్దిసేపు ఉండాలి ట్రై. అలా నెమ్మదిగా రైట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్, తల. అలా కొద్దిసేపు ఉండండి ట్రై చేయండి. అలా నెమ్మదిగా మళ్ళీ రక్కింది. లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్, తల. ఈ చేయి ఇలా కూడా ఉండొచ్చండి, భూమికి ఆన్యాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇలా రావడానికి ట్రై చేయాలి. ఇలా కొద్దిసేపు మళ్ళీ రిలాక్స్. రెండు కాళ్ళు, 2 చేతులు, తల. అలా ఇలా కొద్దిసేపు ఉండండి ట్రై చేయాలి. రిలాక్స్. ఇలాగ పొట్ట మీద ఊగుతుంది ఇలా. రిలాక్స్. ఇప్పుడు ఇంకొన్ని నావాసనాలు చేద్దామండి. ఇవి చేయడం వల్ల మీకు
పొట్ట బాగా తగ్గుద్దండి. ప్రధానమైన సమస్య. చాలామంది యోగాకి ఆరోగ్యం కోసం వస్తుంటారు. మెయిన్ మాకు పొట్ట సమస్య ఉందండి, పొట్ట తగ్గగల అంటుంటారు. పొట్ట గట్టిగా ఉండకూడదండి, పొట్ట ఉన్నా పర్లేదు, పొట్ట మెత్తగా ఉండాలి. ఓకే, మీరు రెగ్యులర్గా చేస్తే తప్పకుండా పొట్ట తగ్గుతుందండి. ఇప్పుడు నెక్స్ట్, ఇటు ముందు ఇలా 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 చేసాం. ఇదే ప్రక్రియ మనం ఇంకో విధంగా కూడా మనం చేద్దాం. ఈ చేయి తీసుకోండి, ఈ చేయి ఇలా పొట్ట కింద ఇలా పెట్టుకోండి, ఇంకా గడ్డం భూమి పెట్టుకోండి. ఇలా అలా కొద్దిసేపు ఉంటుంది. ఇప్పుడు రైట్ లెగ్ని లెఫ్ట్ హ్యాండ్ ఇలా పైకి తీసుకోండి. చూడండి, అసలు మీ చేతి నొక్కుతూ ఉంటుందండి. పొట్ట మీకు తెలియకుండా మీరు నొక్కుతూ ఉంటుంది. మీ పొట్ట కింద ఏది చేయి అవుతుందో ఆ చేయి తెలియకుండా మీరు నొక్కుతూ ఉంటుంది. ఇంకా 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 ఇలా కొద్దిసేపు ఉండండి. నెమ్మదిగా ఉండండి. నేను మీకు చెప్తున్నాను కాబట్టి కొంచెం స్పీడ్గా చెప్తున్నాను, చేసి చూపిస్తున్నాను. మీరు మాత్రం 40 సెకండ్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ చేయిని ఇలా తీసుకోండి, మళ్ళీ ఈ చేయిని ఇలా తీసుకోండి, ఇది పట్టుకొని పెట్టుకోండి. ఇప్పుడు రైట్ లెగ్ని రైట్ హ్యాండ్ని లెఫ్ట్ లెగ్ ఇలా రావాలి. ఇంకా 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 ఇలాగ 30 సెకండ్స్ అంటున్నా. నెమ్మదిగా మళ్ళీ అలాగే రా. మళ్ళీ ఇలా మళ్ళీ 2 చేతులు తీసుకోండి. ఇప్పుడు ఈ చేయి ఇలా తీసుకోండి. ముందు పొట్ట కింద ఉంచారు, ఇప్పుడు చేయి వెనక్కి తీసుకోండి. ఇప్పుడు రైట్ లెగ్ని లెఫ్ట్ హ్యాండ్ ఎలా పైకి తీసుకోండి. ఇలా కొద్దిసేపు ఉన్నారు. నెమ్మదిగా వెళ్ళి కింద తీసుకోండి. మళ్ళీ చైనా తీసుకోండి. మీ లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి తీసుకోండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ని లెఫ్ట్ లెగ్ ఇంకా 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 ఇలా కొద్దిసేపు ఉన్నాక నెమ్మదిగా అలాగే రండి. ఈ చేయకూడదు, అతుకుని ఇలా పెట్టుకో. ఇప్పుడు ఈ కాల్ని ఇలా పెట్టుకో. ఇదిగోండి, ఈ రైట్ లెగ్ని మోకాలకి తొడభాగానికి మధ్యలో పెట్టుకోవాలి. ఈ కాళ్ళలో పెట్టుకో. 2 చేతుల్లో పెట్టుకో. కాళ్ళు కూడా పైకి లేకుండా. నెమ్మదిగా అలాగే రా. ఓకే, మళ్ళీ ఇదే క్రియ ఈ కాలుతో కూడా ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ అక్కడ తొడభాగం భూమి కంటే పైన ఉండాలి, చేతులు కూడా భూమి కంటే పైన ఉండాలి, పొట్ట మాత్రమే భూమికి ఉండాలి. ఇలా కొద్దిసేపు ఉండాలి. అలా మళ్ళీ వేసుకోవాలి. రైట్ లెగ్ స్ట్రైట్గా ఉంది, లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి, ఇప్పుడు ఈ చేయి కూడా ఫోల్డ్ చేసి, ఇప్పుడు ఇలా రా. తలభాగం పైకి రావాలి, చేతులు తల పైకి రావాలి. ఇలా కొద్దిసేపు మళ్ళీ అలాగే కిందకి రావాలి. మళ్ళీ ఈ చేయి పెట్టుకోవాలి, ఈ చేయి మార్చుకోవాలి, మళ్ళీ చేయిలు రావాలి, కాలు ఇలా రావాలి, మళ్ళీ అలా
తల పైన తీసుకో, తొడ భాగం పైన రా. ఇలాగ 30 సెకండ్స్. ఇలాగ మళ్ళీ చేయని ఇలా తీసుకో. వీడియో 1 అవర్ కాబట్టి కొంచెం మీకు కొద్దిగా ఫాస్ట్గా చూపిస్తున్నాను. అది మీరు, నేను 20 సెకండ్స్ కంటే 20 సెకండ్స్ ఉన్నాను, మీరు 30 నుంచి 40 నుంచి 60 సెకండ్స్ దాకా మీరు ఉండొచ్చు. ఇంకొన్ని చూపిస్తాను. ఇలా ఉండొచ్చు, మళ్ళీ ఇలా ఉండొచ్చు. ఇక్కడ అన్నీ కూడా కాళ్ళు చేతులు అన్నీ పైకి వచ్చేయాలి, పొట్ట మీద పోకుండా. ఓకే అండి. మళ్ళీ ఇలా ఉండొచ్చు, ఇలా ఇలా. ఇవన్నీ కూడా నరాలు ఇలా పెట్టినప్పుడు నరాల వీక్నెస్ అన్నీ పోతాయండి. ఓకే, ఇది ఒక అద్భుతమైన స్థితి. ఈరోజు శని ఆదివారం మీరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి శనివారం ఫైలు 1 గంట 10 నిమిషాల దాకా ఉంటుంది, ఆదివారం ఫైల్ కూడా 1 గంట 10 నిమిషాల పైనే ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడు నెమ్మదిగా ఇటు వచ్చేద్దాం. మళ్ళీ వీటి మీద రావాలి, మీకు కనపడడం కోసం కానీ ఇటు తిరుగుతున్నాను నేను. ఇలా వచ్చి వచ్చేసి కొద్దిసేపు విశ్రాంతి, తర్వాత ఇలా కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని అలా నెమ్మదిగా వీటి మీదకి వచ్చాయి. ఈరోజు పవన్ ముక్తాసన స్థితులు. పవన్ అంటే గాలి, ముక్త అంటే విముక్తి చేయడం. మన శరీరంలో గాలిని విముక్తి చేసి మనం ఆసనం చేయడం, అంటే పొట్టలోంచి గాలి పూర్తిగా తీసేసి చేయడానికి పవన్ ముక్తాసనం అంటారు. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే కడుపులో ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి, మలిన విసర్జన సమస్యలు పోతాయి. అంటే మలిన వాసనలు, మలిన గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్నీ నశించిపోతాయి. ఒక విధంగా చెప్పాలంటే కడుపు సంబంధించిన వ్యాధులను నివృత్తి అవుతాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇది అద్భుతమైన స్థితి అండి. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జాగ్రత్తగా చేయండి, నేను చూపిస్తుంటాను. ఆ విధంగా చేయాలి. కొంచెం అడ్డంగా ఉంటాను, కనపడ్డం కోసం. అలా ఫస్ట్ కాలు ఇలా తీసుకురండి. ఇలా ముందు పుష్ చేయాలి, ఇది ఇలా ముందు పుష్ చేయాలి. ఇలా తీసుకురండి కాలు. ఇప్పుడు మీ 2 చేతుల్ని ఇలా పట్టుకోండి. కొద్దిసేపు అలా ఉండండి, పుష్ చేస్తూ. కాలు వేళ్ళు పాదాలు పుష్ చేస్తూ అలా ఉండండి. పూర్తి శ్వాస తీసుకోండి. గొడవలతో పట్టుకోవాలి, నొక్కండి. ఇప్పుడు శ్వాస వద్దు, ముక్కులు మోకాలు దగ్గర తీసుకోండి. అంటే పవన్ ముక్తాసన స్థితి నెంబర్ 1 అండి. గాలి లేదు కడుపులో, మొక్కుతున్నారు, గాలి లేకుండా అలా కొత్తగా సేపు ఉంటారు. మళ్ళీ శ్వాస తీసుకుంటూ తల తీసుకోవాలి. మళ్ళీ కాలుతో మళ్ళీ ఇదే క్రియ ఈ కాలుతో. కాలు వేడి పాదాల్లో పుష్ చేస్తున్నాను. కాలు అలా ఉంచండి కొద్దిసేపు. 2 చేతులు పట్టుకోండి. ఇలా కొద్దిసేపు ఉండాలి. పూర్తి శ్వాస తీసుకోండి. తొడబాటుతో పట్టుకోండి, నొక్కండి. శ్వాస పొట్ట కరిగిపోద్దండి, చూపులాగా పొట్ట తొందరగా తగ్గిపోతుంది. ఇలా 30 సెకండ్స్లో ఉండాలండి. ఉండలేనప్పుడు శ్వాస పీల్చుకుంటూ తెలంగాణ తీసుకోవాలి. నేను మీకు చెప్పడం వల్ల శ్వాస కొంచెం ఇబ్బంది అవ్వడం వల్ల తొందరగా తీస్తున్నాను. మీరు 30 నుంచి 40 నిమిషం పాటు కూడా ఉండొచ్చు. ఓకే, కాల్ స్ట్రైక్ తీసుకోండి. ఇప్పుడు పవన్ ముక్తాసన స్థితిలో 2వ పార్ట్కి వెళ్ళాలండి. ఎలాగంటే ఫస్ట్ పార్ట్ అయిపోయింది, 2వ పార్ట్. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదండి. పూర్తి శ్వాస తీసుకున్నాం, తొడబాగుతో పట్టబాగు నొక్కుతున్నాం.
ఓకే, శ్వాస వద్దు, నీ ముక్కుని ఇటువైపు తీసుకుంది, అంటే దీనికి ఇటువైపు. ఇంతకుముందు ముక్కు ఇటు పెట్టారు, ఇప్పుడు ఇలా పెట్టు, ఇలా ఇలా 30 సెకండ్స్ ఉన్నాం. మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ అలాగే అనిపిస్తుంది. మళ్ళీ పూర్తి శ్వాస తీసుకోండి. తర్వాత నొక్కండి నొక్కండి, శ్వాస వరకు ఇంటి ఇటువైపు. ఇంతకుముందు లెఫ్ట్ వైపు తీసుకున్నారు, ఇప్పుడు ఈ రైట్. ఇలాగ 30 సెకండ్స్ ఉందండి. మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ అలాగే వెనక్కి. ఈ రెండో ప్రక్రియలో ఈ కాలుతో కూడా అలాగే చేయాలి. ఓకే, పూర్తి శ్వాస తీసుకోండి, శ్వాస పట్టించి శ్వాస వస్తూ మోకాలికి రైట్ వైపు ఇలాగ 30 సెకండ్స్. మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ కాలా తీసుకున్నాం. మళ్ళీ పూర్తి శ్వాస తీసుకోండి, శ్వాసను బంధించండి, నొక్కండి నొక్కండి నొక్కండి, శ్వాస వరకు ముందుకు ఇటువైపు తీసుకోండి. ఇంతకుముందు ఇటు ఉండేది, ఇటువైపు ఫస్ట్ చేసినప్పుడు. సెకండ్ పొజిషన్ మాత్రం ఇటు ఇటు వస్తున్నారు. ఓకే, అదే గుర్తండి. ఇలా 30 సెకండ్స్ ఉన్నాక శ్వాస పీల్చుకుంటూ వాడాను. చూసారా, మీకు ఈ మాత్రం చేసేటప్పటికే అసలు మీ పొట్ట అంత లూజ్ అయిపోయినట్టు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ ముక్కు వచ్చి మోకాలు రావడం, తర్వాత పొజిషన్ ఇటు ఇటు రావడం, మళ్ళీ ఇదే ఇటు ఈ కాలుతో కూడా అలాగే చేయండి. ఓకే, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. దీన్ని శ్వాసతో సంబంధం లేకుండా ఎక్సర్సైజ్ చేస్తారు. 1 2 3 4 5 6 7 8 9 10. మీరు 20 30 దాకా చేయొచ్చు. మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. దీనివల్ల చాలా తొందరగా పొట్ట కడిగిపోతుంది. మీకు ఇది చేసి 20 చేసేటప్పటికి మీకు ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. అప్పుడే మీకు తెలుస్తుంది మీరు ఎంత బాగా చేశారు. కొద్దిసేపు రిలాక్స్. ఇంకా మీ పవర్ ముక్తాస్లో ఫస్ట్ స్థితి చేసాం, సెకండ్ స్థితి చేసాం. ఇప్పుడు 4వ స్థితికి మూడో స్థితికి వస్తున్నాం. 3వ స్థితి ఇప్పుడు 2 చేతులతో 2 కాళ్ళలో పట్టుకోండి. ఇలా లాక్ చేసి పట్టుకోవాలండి. ఏది చేసి పూర్తి శ్వాస తీసుకోండి. శ్వాస 2 మోకాళ్ళు మధ్యలో తీసుకురావాలి. ఇలా ఒక 30 సెకండ్స్ ఉన్నారు. ఉండలేనప్పుడు శ్వాస పీల్చుకుంటూ వెనక్కి రావాలి. ఇక సెకండ్ 4th వెంట పూర్తి శ్వాస తీసుకోవాలి. తర్వాత పట్టుకోవాలి. శ్వాస అవుతూ మీ ముక్కు ఇటువైపు తీసుకురావాలి. మధ్యలో కాకుండా ఇటువైపు తీసుకోవాలి. ఇలాగ 30 సెకండ్స్ ఉన్నాయి. మళ్ళీ అలాగే శ్వాస తీసుకుంటే వెనక్కి రావాలి. మళ్ళీ పూర్తి శ్వాస తీసుకోవాలి. తర్వాత పట్టుకోవాలి. శ్వాస వస్తూ ముక్కు ఇటువైపు తీసుకోవాలి, రైట్ వైపు. మళ్ళీ 30 సెకండ్స్ దాకా శ్వాస పీల్చుకుంటూ వెనక్కి. ఈ 3rd పొజిషన్స్ మనకి అయిపోయాయి. ఇంకా 4th పొజిషన్ వద్దామండి. ఇది ఇప్పుడు ఈ 3rd పొజిషన్లో చేయడం వల్ల
ఇదంతా కరిగిపోతుంది. ఈ సైడ్ ఈ మొత్తం పొట్టంతా కరిగిపోతుంది. ఇటు తీసుకొచ్చినప్పుడు తొడభాగం ఇటు నొక్కబడుతుంది బాగా, ఇటు తీసుకొచ్చినప్పుడు ఇటు నొక్కబడుతుంది, మధ్యలో తీసుకొచ్చినప్పుడు నిలువున ఇక్కడ పట్టభాగం బాగా తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకా 4th పొజిషన్ ఇలా ఇలా ఇలా, ఇది 4వ పొజిషన్. ఇలా సామాన్య శ్వాసలో చేయండి. రైట్ మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ రైట్. ఇలా చేస్తున్నా, ఇలా చేస్తున్నా. ఇలా కొద్దిసేపు చేయాలి. చేశాక అలాగే శవాసనంలో ఇస్తాం. ఇలా మళ్ళీ కూర్చేస్తా, కొద్దిసేపు శవాసనంలో ఇస్తాం. ఈరోజు మనం ప్లానివి ప్రాణాయామం మరియు నాయి ప్రాణాయామం మరియు రవి ప్రాణాయామం, దీన్నే సింహ ప్రాణాయామం, ఈ 3 చేద్దామండి. ఇవి 3 కూడా శ్వాసకోశ ఇబ్బందుల్ని తొలగిస్తాయి, అన్ని అవయవాల్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా కరోనా సమస్యల్ని శీఘ్రంగా నివారణ చేస్తాయి. కరోనా సమస్య ఉన్నవాళ్ళు ఇది చేస్తే కరోనా కంట్రోల్కి వస్తుందండి. ఫస్ట్ మనం నాయి ప్రాణాయామం, నోరు బాగా చాపండి. కుక్క ఏ విధంగా అయితే అంటుందో మనం కూడా అదే విధంగా ఉండాలి. నాయి అంటే కుక్క. వినండి, కంఠం నుంచి శ్వాస బయటకు వస్తుంది, పొట్ట వెనక్కి వెళ్తుంది. ఇలాగ 50 నుంచి మీరు 200 చేయండి. నేను ఇప్పుడు 50 చేశాను, నేను దాన్ని 200 దాకా తీసుకెళ్ళండి. ఓకే, మంచిగా గ్యాప్ ఇవ్వండి, కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తుండాలి. ఇప్పుడు 4 బాగా ప్రెస్ చేయండి. శ్వాస కంఠం నుంచి పైకి రావాలి, పొట్టేమో వెనక్కి లాగబడాలి. మళ్ళీ మింగే, ఇది సూర్యుడు ఎదుగుండా చేస్తే ఇంకా మంచిది. సూర్యుడు ఎదుగుండా చేస్తాం, ఆ సూర్యకిరణాలు నాలుగు మీద పడుతున్నాయి. ఆ మింగేస్తే ఇంకా డి విటమిన్ మింగినట్టేనండి మీరు. డి విటమిన్ కూడా ఇది చాలా మంచిదండి. కొద్దిసేపు అలస్ట్రాన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇలాగా ఒక 100 నుంచి 200 సార్లు చేయాలి. ఇలా 4 బయట సాపి ఇలా 100 నుంచి 200 సార్లు చేయాలి. తర్వాత ప్రాణవి ప్రాణాయామం. నోరుని ఇలా గుండ్రంగా చేసుకోండి. ఇంట్లో చేసుకుని నోట్లో వచ్చి కొంచెం కొంచెం గాలి పీల్చుకోవాలి. 1 2 3 4 5 6 నేను అన్నప్పుడు మీరు పూర్తిగా శ్వాస తీసుకోవాలి నోట్లోంచి. నేను 7 అంటానప్పుడు కక్కేసి ఇలా ఎలా తుడిచేయాలి.
ఓకే అండి. ఇలా మీరు ఇది 10 సార్లు చేయాలి. నేను ఒక 2 సార్లు చేసి చూపిస్తున్నాను మీకు. దీన్ని మీరు 10 సార్లు కంటిన్యూ చేయండి. మళ్ళీ ఇప్పుడు 6 అయిపోయింది, ఇప్పుడు 7. కక్కేటప్పుడు పేగులు కదిలిపోవాలి, బాగా వచ్చేయాలి, మొత్తం పీల్చిందంత అంటూ నాలుగు బాగా సాపి అంటే కక్కేయాలి. నా ఒక్కొక్కసారి చూపిస్తాను చూడు. 1 2 3 4 5 6 అన్నప్పుడు పూర్తి తీసుకోవాలి. నేను 7 అంటానప్పుడు అంటూ తగ్గారు. దీన్ని నెమ్మదిగా కూడా చేయొచ్చు. కొంచెం కొంచెం శ్వాస పీల్చుకుంటూ 1 2 3 4 అలాగా 15 సార్లు కొంచెం కొంచెం శ్వాస పీల్చుకుని 16వ సార్లు కూడా కక్కొచ్చు. దీన్ని ఇంకో విధంగా మనం చేస్తున్నాం. అంటే ఇప్పుడు ముక్కులోంచి శ్వాస పీల్చుకోవాలి. 1 2 3 4 5 6 అన్నప్పుడు పూర్తి శ్వాస తీసుకోవాలి. నేను 7 అంటున్నప్పుడు అంటే కక్కి మళ్ళీ 1 2 3 4 5 6 7 ఎప్పుడు కూడా కక్కేసినప్పుడు తుడుస్తూ ఉండాలి. అంటే మన నోట్లోంచి సూక్ష్మజీవులన్నీ పోవాలి. ఓకే, మళ్ళీ ఇంకొకసారి 1 2 3 4 5 6 అన్నప్పుడు పూర్తిగా 7 పూర్తిగా కక్కేయాలి. రిలాక్స్. ఇలాగా 10 సార్లు. అంటే నోట్లోంచి శ్వాస పీల్చుకుని 6 సార్లు పీల్చుకుని 7వ సార్లు కక్కేది ఒక 10 టైమ్స్. అలాగే ముక్కులోంచి శ్వాస కొంచెం కొంచెం పీల్చుకుని అలాగా నోట్లోంచి కక్కేది ఒక 10 టైమ్స్ చేయాలి. అసలు కరోనా సమస్య ఉండదండి. కరోనా దగ్గర రాదు, దగ్గరకు వచ్చినా దూరంగా వెళ్ళిపోతుంది. శ్వాస సామాన్యం చేస్తుంది. ఈరోజు ప్రాణాయామాలు గుర్తున్నాయి కదండి. ఫస్ట్ ఒకసారి సింహలోకం చేస్తున్నాం. 4 బాగా చెప్పి తర్వాత 4 ఫస్ట్ నోరు తెరవడం, తర్వాత 4 తెరవడం, తర్వాత కొంచెం కొంచెం శ్వాస పీల్చుకోవడం, నోట్లోంచి కట్టేయడం. అన్నీ నోటికి సంబంధించినవే. నోట్లోంచి బయటికి గాలి కక్కడం మీద ఈ రోజంతా మనం చూసాం. ఇది కరోనాకి అద్భుతమైన మందండి. ఇది కనీసం మీరు ఒక 10 నిమిషాల పాటు చేయాలి. ఇప్పుడు ఆనంద ప్రాణాయామం చేద్దాం. నేను జోక్ చెప్తాను, అది నవ్వు రాకపోయినా కష్టపడి నవ్వండి. నవ్వడమే మనకి ఇంపార్టెంట్. నవ్వడం వల్ల అన్ని అవయవాలు కదులుతాయి. అదే మనకు అన్ని అవయవాలు కదలడమే మనకు ఆరోగ్యం. అందుకే నవ్వు ఆరోగ్యం అన్నారు. ఇప్పుడు జోకు. మా నాన్న తలుచుకుంటే ఒకేసారి 60 మందిని చంపేస్తాడు అన్నాడు. అంటే మీ నాన్న బాహుబలి 1 అన్నాడు. అవునరా, బాహుబలి 1 అన్నాడు. ఒరే, మీ నాన్న బాహుబలి 1 అయితే మా నాన్న బాహుబలి 2 అన్నాడు. ఏంటంటే మా నాన్న తలుచుకుంటే ఒకేసారి 700 మంది చంపేస్తాడు, ఇంకా ఒక్కోసారి 1200 కూడా చంపుతాడు అన్నాడు. షాక్ అయ్యాడు. అసలు మీ నాన్న ఏం చేస్తాడు అన్నాడు. మా నాన్న రైల్వే డ్రైవర్ అన్నాడు వాడు. మరి మీ నాన్న బస్ డ్రైవర్ అన్నాడు వీడు.
ఇలాగా ఎక్కువసేపు నవ్వాలండి. చూడు ఇవన్నీ ఉబ్బుపోవాలి నవ్వేయడం. ఓకే అండి. ఇప్పుడు ఆనంద ప్రాణాయామం వెంటనే కళ్ళు మూసుకోవాలి, అది ప్రాణశక్తి పోతుంది. ధ్యానంలో ఉండండి. ధ్యానం, యోగా అనేవి పతంజలి స్వామి భగవద్ దర్శనం కోసమే పెట్టారు. యోగ వాసిష్ఠ్యంలో కూడా యోగా గురించి అంత అద్భుతంగా చెప్పారు. యోగా అనేది భగవంతుని దర్శనానికి సాధన చెప్పారు. కాబట్టి మన భగవద్ దర్శనం చేసుకోవాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి, యోగా చేయాలి. అప్పుడే మనకి భగవంతుడి దగ్గరగా ఉంటాడు. ఓంకారంతో ధ్యానం వెళ్దాం. పూర్తి శ్వాస తీసుకోండి. మృత్యుంజయ మంత్రం చెప్తారు, పాటించండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముఖీయమామృతాత్. మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించి యోగమాతకి సూర్యచక్రాసనం. అలాగే స్వామిని ఏడుకోండి, కరోనా సమస్యను వదిలించమని. యోగమాతని సూర్యమాతని ఏడుకోండి. శ్వాస పీల్చుకుంటూ అలాగే నెమ్మదిగా 2 చేతులు కింద తీసుకోండి. ఈ యోగాని ప్రపంచానికి అందించిన పతంజలి స్వామికి కృతజ్ఞతలు క్లాప్స్ కొడదాం. 1 2 1 2 1 2. ఇందులో కూడా రకాలు ఉన్నాయండి. ఇంకోటి చూడండి, వర్షం పడుతున్నప్పుడు ఎలా స్పీడ్గా పడుతుంది, అలా తగ్గినప్పుడు ఎలా స్పీడ్ తగ్గుతుంది. ఇది చూడండి. మళ్ళీ అలా కూడా మనం చేయాలండి. చేయడం వల్ల అరచేతిలోని నరాలన్నీ మనకి యాక్టివ్ అవుతాయి. దానివల్ల శరీరం అంతటికి, ఈ నరాలన్నీ శరీరం అంతా ఉంటాయి కదండి, అన్నిటికీ ఆరోగ్యం చేకూరుతుంది. ఇలా రాయండి, బాగా ఏడుపుట్ట రాయండి. ఈ పుట్టిన వేడిని కనురెప్ప మీద కాకుండా నుదురు మీద ఇతేస్తారండి. పునర్దర్శనం రేపు 5:30. అలా కాల్ ఫ్రీ చేసుకో.